ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. గురుగారు, ఈ సంవత్సరం ఈ ఏడాది విశాఖ నక్షత్రం వారికి ఎలా ఉండబోతుందంటారు? విశాఖ నక్షత్రం వారికి అయితే కనుక ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. అయితే ఇక్కడ విశాఖ నక్షత్రం కూడా మనకి తులారాశిలో 3 పాదాలు ఉంటాయి. విశాఖ 1, 2, 3 పాదాలు కలిపితే అది తులారాశి అవుతుంది. 4వ పాదం ఒకటి వృశ్చిక రాశిలో పడుతుంది. అయితే వృశ్చిక రాశిలో ఉండే విశాఖ కన్నా కూడా తులారాశిలో ఉన్న విశాఖ అయితే కనుక మరిన్ని మంచి ఫలితాలు రావడానికి ఉంది. ఆర్థికంగా ఎదుగుదల బాగా ఎక్కువగా కనపడటం అనేది ఉంది. తర్వాత పెళ్ళిళ్ళు కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే, అమ్మాయిలు ఉన్నా అబ్బాయిలు ఉన్నా కూడా అది కళ్యాణ యోగం అనేది కూడా ఈ ఏడాది ఎక్కువగానే కనిపిస్తుంది. స్థిరాస్తులు ఏమైనా సరే పెంపొందించుకోవాలనుకుంటే కనుక ఆ రకంగా కూడా ముందుకెళ్ళడానికి అయితే అవకాశం ఉంది. అయితే విదేశాలకి వెళ్ళాలి అనేది ఏదైనా తలంపు ఉంటే కనుక వాటిలో మాత్రం కొంత అపజయాలు కానీ, దగ్గర వచ్చి వెళ్ళలేకపోవటం కానీ ఆ రకంగా ఇబ్బంది అయితే ఉంటుంది. అయితే ఈ సంవత్సరం వీళ్ళకి ఏదైనా సరే కొంత ఇబ్బంది అనేది అక్టోబర్ నుంచి రేపు సంవత్సరం ఫిబ్రవరి మధ్య మాత్రం కొద్దిగా ఆప్త బంధువులకి ఇబ్బంది కానీ, లేదా వాళ్ళకి ఏమైనా సరే నష్టాలు సంభవించడానికి కానీ అవకాశాలు ఉన్నాయి. కానీ ఇంకా ఇతరత్ర మాత్రం ఎక్కువ శాతం విశాఖ నక్షత్రం వాళ్ళకి మంచి ఫలితాలే కనపడుతున్నాయి. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే, కొత్తగా ఏదైనా సరే ఉద్యోగం మారాలి అనుకున్నాం, లేదా ఉన్న చోట ఏదైనా అభివృద్ధి ఉంటుందా అని అడిగే వాళ్ళు ఉంటారు. అయితే ఇక్కడ మార్పుతో కూడినదైతే కనుక మరింత మంచి పెరగడానికి ఉంది. అంటే ఉన్న చోట ఉండి అలా ఉన్న దానికన్నా కూడా వీళ్ళు ఏదైనా సరే ఇదే బెటర్ టైం, ఏదైనా సరే మారాలి అనుకుంటే కనుక, ఆ మార్పుకి సంబంధించిన ఏమైనా సరే నిర్ణయాలు తీసుకుందాము అనుకుంటే కనుక ఇది రైట్ టైం. అయితే ఒకవేళ మేము తులారాశి కాదండి వృశ్చిక రాశి అన్నారనుకోండి, వృశ్చిక రాశి వాళ్ళు మాత్రం జూన్ తర్వాత తీసుకోవాలి ఆ నిర్ణయం. మారాలి అనుకునే నిర్ణయం ఏదైనా ఉంటే కనుక జూన్ తర్వాత తీసుకోవాలి. అదే మిగతా తులారాశిలో ఉన్న వాళ్ళైతే ఈ సంవత్సరం అంతా కూడా ఇంచుమించు డిసెంబర్ దాకా ఏం పర్వాలేదు. సో ఆ రకంగా అయితే నిర్ణయాలు తీసుకోవచ్చు. విద్యార్థులకు ఎలా ఉందంటారు? విద్యార్థులకు కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలే ఉన్నాయి. అయితే వృశ్చిక రాశి వాళ్ళకి మనం ఇందాక మొదట చెప్పాం, కాస్త ఏదైనా సరే నెగిటివ్ ఉంటే అది విశాఖ మన వృశ్చిక రాశి వాళ్ళకే ఉంది, విశాఖ 4వ పాదం. కనుక వృశ్చిక రాశి విద్యార్థులు మాత్రం ఇంకొద్దిగా ఎక్కువ అటెన్షన్ పెట్టాలి. బట్ మామూలుగా వీళ్ళైతే తేలిగ్గానే విజయం పొందే అవకాశాలు కనపడుతున్నాయి తులారాశిలో. అయితే ఈ విశాఖ నక్షత్రం వారు ఏ రత్నాన్ని ఉపయోగిస్తే మంచిదంటారు? విశాఖ నక్షత్రం ప్రకారంగా చూస్తే మాత్రం కనకపుష్య రాగం అనేది జనరల్ అడ్వైజ్ అనేది ఉంటుంది. అయితే మరి విశాఖ అంటే కనకపుష్యం దీనికన్నా కూడా ఇంకా ఏదైనా సరే బెటర్ ఆప్షన్ ఉంటుందా అని అడిగితే కనుక ఖచ్చితంగా వీళ్ళు కెంపు పెట్టుకోవటం వల్ల మరింత తొందరగా ఉద్యోగాల్లో ప్రాస్పెరిటీ కానీ, తర్వాత గృహ జీవితంలో ఉండే ఒడిదుడుకులు అధిగమించడం కానీ ఇలాంటివి కూడా బాగుంటాయి. కనుక కెంపు పెట్టుకుంటే మంచి ఫలితాలు రావడానికి ఉంటుంది.